విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శ్రీమతి గోదావరీదేవి సరఫ్ ఉన్నత పాఠశాలలో ఈరోజు సిబిఎస్ఈ సిఓఈ కాకినాడ వారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు బోధనలో మరింత నైపుణ్యాన్ని పెంపొందించుటకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ ఇచ్చేందుకు రిసోర్స్ పర్సన్ గా డాక్టర్ శ్రీమతి పరుల్ కుమార్, ప్రిన్సిపల్ నావి చిల్డ్రన్స్ స్కూల్ విశాఖపట్నం మరియు శ్రీమతి వందన అబ్రహం, ప్రిన్సిపల్ టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ విశాఖపట్నం నుండి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎస్హెచ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం సిబిఎస్ఈ ఢిల్లీ కాకినాడ కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 2 రోజుల శిక్షణ జరుగుతుందని, ఈ శిక్షణ వల్ల క్లాస్ రూమ్లో పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, వెనుకబడిన విద్యార్థులను ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ శిక్షణ వలన తమ పిల్లలకు విలువలతో కూడుకున్న మెరుగైన విద్యను అందించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్జీఎస్హెచ్ఎస్ స్కూల్ కార్యదర్శి శ్రీ కేవీఎస్ఎస్ఎన్ మూర్తి, ప్రిన్సిపల్ బి రవి గారు, జయ మేడం గారు, సుబ్బారావు మాస్టర్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 2 రోజుల టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నది. ఇది ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అన్న టాపిక్ మీద జరుగుతున్నది. దీనికి టింపనీ స్కూల్ ప్రిన్సిపల్ వందన అబ్రహం, అలాగే నేవల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ పరుల్ కుమార్ ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. దీని మీద ఇంటరాక్టివ్ క్లాసెస్ అండ్ నెక్స్ట్ వీడియో షోస్ అన్నీ ఉంటాయి. సో ఇది పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ ట్రైనింగ్. అంటే క్లాస్ రూమ్లో నెక్స్ట్ టీచర్స్ పిల్లల్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, అది కూడా స్లో లెర్నర్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలన్న కార్యక్రమం ఇది. ఈ ప్రోగ్రాం తాలూకా ముఖ్య ఉద్దేశం చైల్డ్ అంటే కొంతమంది విద్యార్థులు స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది ఎడ్యుకేషన్. వాళ్ళ గురించి ప్రత్యేకించి వాళ్ళని ఎలాగ మనం ఎడ్యుకేషన్లో డెవలప్ చేయాలి అన్న ప్రోగ్రాం మీద ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయబడుతున్నది. ఇది సిబిఎస్ఈ న్యూఢిల్లీ మళ్ళీ కాకినాడ వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. సో దీనికి మొత్తంగా 40 మంది టీచర్స్ ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ ఇంటరాక్టివ్ క్లాసెస్ అన్నీ జరుగుతున్నాయి. ఈ 2 days ప్రోగ్రామ్